90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే అండి విద్యా గారు. నమస్కారం కీర్తి గారు. గొప్ప ఆలోచనలు కానీ గొప్ప ప్రయత్నాలు కానీ మనం చేసేటప్పుడు చుట్టూ ఉండేవాళ్ళు హేళన చేసినప్పుడు అవి కూడా మనకి ఏమైనా సక్సెస్ వైపు తీసుకెళ్ళడానికి తోడ్పడతాయంటారా? గొప్ప ప్రయత్నాలు, గొప్ప ఆలోచనలు అది ఒక కామన్ మ్యాన్కే వస్తుంది. యాక్చువల్గా ఒక కామన్ మ్యాన్కే వస్తుంది. అన్నీ కంఫర్ట్గా ఉన్న వాళ్ళకి ఎలా వస్తుంది? అవును. అది వచ్చినప్పుడు ఎలా ఉండాలి అని అంటే అది కంప్లీట్ అయ్యే వరకు మనకి అదొక గట్టి సంకల్పం మనం తీసుకున్నాం అనుకోండి, ఎవరు హేళన చేసినా, ఎవ్వరు మనకి ఏది చేసినా, ఏది అసలు ఎలా ఉంటుందంటే అది ఇప్పుడు గాంధీ గారికి తీసుకోండి, ఒక ఉప్పు సత్యాగ్రహం చేసిన ఆయన, ఫ్రీడమ్ ఫైటర్స్ అందరికీ తీసుకోండి మీరు, వాళ్ళకి ఎంతమంది హేళన చేయలేదు, ఎంతమంది భయపట్టియలేదు, ఎంతమంది లాగలేదు. అప్పుడు ఇంకా మీడియా లేదు, పేపర్ లేదు, అసలు ఏమీ లేదు. అసలు ఒకటి ఇది చేస్తున్నాము మనం రెవల్యూషన్ అని అంటే ఇంకొకరికి తెలియదు, ఇంకో ఊళ్ళో తెలియదు. అది 2-3 రోజులు నడిచి పోయి చెప్పిన వరకు తెలియదు. కానీ మనకు ఆ గట్టి సంకల్పం ఉందనుకోండి, ఎంతమంది హేళన చేసినా, 100 మంది వచ్చి చంపేసినా కూడా ఇది ఫ్యాక్ట్. యాక్చువల్గా ఇది మనకు జరిగింది. కానీ ఈ రోజులలో ఎలా ఉందంటే ఎవ్రీ పర్సన్కి అలా లాగేస్తున్నారు. అంటే ఇక్కడ వచ్చేసి కామన్ మ్యాన్ వాడు మొత్తం ఎలా ఉంటాడంటే ఏమీ చేయడు, ఫైనాన్షియల్గా బాగుండడు, రిలేషన్ పరంగా బాగుండడు, వాళ్ళది ఏది బాగుండదు. కానీ వాడికి అది వచ్చింది అని అంటే వాడి బ్యాక్గ్రౌండ్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, ఏదో ఒకటి వానికి ఇబ్బంది పెడితేనే ఎస్ నేను ఇలా చేయాలి అని ఉంటుంది. కొందరు దేశభక్తులకైనా కూడా ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే మనకి అబ్దుల్ కలాం గారు, అటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. కాకపోతే హేళన చేస్తున్నారు, చేసినా మనం పైకి రావచ్చా అంటే ఎస్ ఎగ్జాక్ట్లీ ఇది నిజం చెప్పాలంటే అటువంటి వాళ్ళు ఉంటేనే మనం ఎదుగుతామండి. ఒక్కొక్క రాళ్ళు విసిరేస్తుంటే అది తగులుతుందనేసి మనం పక్కన పోయి కూర్చునే కంటే ఆ రాళ్ళనే మెట్లలాగా చేసుకోవాలని అంటారు పెద్దవాళ్ళందరూ. అది చేసుకొని ఎక్కి మనం మన విజన్ ఏముంది, మన డ్రీమ్స్ ఏమున్నాయి అలా అచీవ్ చేయొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు గాంధీ గారికి ఎంతోమంది హేళన చేశారు. ఇప్పుడు ఆయనకి ట్రైన్లో నుంచే లాగి పడేశారు. అది ఎంత అసలు నీచమైన బుద్ధి. కానీ ఆయన ఏడ్చుకుంటూ కూర్చున్నాడా? ఏడ్చుకుంటూ కూర్చోలేదు కదా. ఎస్ నా వాళ్ళకి ఇలా జరగొద్దు, నాకు జరిగింది నా వాళ్ళకి జరగొద్దు అని పెద్ద రెవల్యూషన్ తీసుకొచ్చి ఇప్పుడు ఒక మనకి ఇంత ఫ్రీడమ్ దొరికి ఇంత ఇలా ఉన్నాము అని అంటే ఆ హేళన చాలా ఇంపార్టెంట్. నిజం చెప్పాలంటే మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి అటువంటి వాళ్ళకి. వాళ్ళు మనకి ఎప్పుడైతే ఆపుతారో, ఎప్పుడైతే తిడతారో, ఎప్పుడైతే మనకి వెనక్కి లాగుతారో వాళ్ళు మన గురువులండి. వాళ్ళే మనకి హెల్ప్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. మనకి ఎవరు అనేవాళ్ళు లేరనుకోండి, మనం సాఫీగా చేసుకుంటాం కామ్గా. అటువంటి వాళ్ళు దొరికారనుకోండి, మనం నెల రోజులలో చేసేది 2-3 రోజులలో చేసేస్తాం. మీరు అబ్జర్వ్ చేసుకోండి. కానీ మనం ఏడ్చే వాళ్ళ గురించి, కూర్చునే వాళ్ళ గురించి మాట్లాడుకుంటే మట్టుకి ఎవరు కూర్చునే అవసరం లేదండి. వాళ్ళు అనేవాళ్ళు అంటారు, ఎందుకంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండదు, ఆ ఫైనాన్షియల్ స్టేబుల్ ఉండదు, ఆ అందం ఉండదు, ఎవ్రీథింగ్ ఇంకేది ఉండదు. కాబట్టి వాళ్ళకి జెలసీ వస్తుంది. జెలసీ వస్తుంది కాబట్టి మనకి లాగాలి. కాబట్టి మన పైన గాసిప్స్. ఇప్పుడు పళ్ళున్న చెట్టుకే రాళ్ళు కొడతారు, అంతే కదా. పళ్ళు లేని చెట్టుకు రాళ్ళు కొడతారా? అవును, మీరు అన్నట్టు కొంతమంది అన్నారు కదా అని చెప్పి నిజంగానే నేను చేయలేనేమో, నిజంగానే నేను దాని క్యాపబుల్ కాదేమో అని ఏడ్చుకుంటూ కూర్చుంటారు. కానీ అలా కూర్చోదు. వాళ్ళు అంటున్నారంటే ఎస్ మనకి ఏదో సంథింగ్ ఉంటేనే వాళ్ళు అంటారు అనేది మనం అది గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని మన విజన్ ఎలా ఉంది, ఫోకస్ దానిపైనే పెట్టి చేసామనుకోండి, స్మైల్ చేస్తూ చేసామనుకోండి, వాళ్ళు ఇంకా కుళ్ళుకుంటారు, ఇంకా ఇబ్బంది పడిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళది ఏంటి, మనకి ఎలా ఆపాలి, మనకి ఎలా వెనక్కి లాగాలి అనేది వాళ్ళకి ఉంటుంది. మరి ఇప్పుడు గొప్ప ప్రయత్నాలు, మనకి గొప్ప ఆలోచనలు వస్తున్నా కొద్దీ నాకు లేని ఆలోచన వీళ్ళకి ఎలా వస్తుంది? నాకు అది స్టడీ కావచ్చు. ఇప్పుడు ఒకరికి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళకి స్టడీ కూడా ఉండదు ఒక్కొక్కరికి, చాలా మందికి. కానీ ఏం చేయని వాళ్ళకి ఎన్నో డిగ్రీస్ ఉంటాయి.
అది అక్కడ కూడా ఉంటుంది. నేను ఇంత చదువుకున్నా, ఈ యూనివర్సిటీలో చదువుకున్నా, ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత ఇది ఉంది, నేనేం చేయలేను, నాకు ఆలోచన లేదు, నాకు అంత స్తోమత లేదు, అసలు నేను చెయ్యలేకపోతున్నా, ఒకరితో మాట్లాడడానికి కూడా రాదు. కానీ వీళ్ళందరూ మాట్లాడుతుంటే ఎలా ఉంటుందంటే వాళ్ళకి కుళ్ళు, పచ్చిగా మాట్లాడాలంటే కుళ్ళండి, కుళ్ళు, జెలసి, దీని త్రూ అంతే. నాకంటే ఎక్కువ పేరు రావద్దు, నాకంటే ఎక్కువ బాగుండొద్దు అనేసి లాగుతుంటారు. లాగనివ్వండి, మీకు అంత స్ట్రెంగ్త్ ఉంది కాబట్టే మీకు అటువంటి వాళ్ళు వచ్చారు. ఎస్, పెద్దవాళ్ళందరూ అంటారు మీకు దేవుడు బరువు వేస్తున్నాడంటే మీరు మోయగలిగితేనే ఆ బరువు మన పైన పడుతుంది అంటారు. అవును, దానికి మనం ఎలా తీసుకోవాలంటే ఒక ఛాలెంజ్గా తీసుకోవాలండి, ఒక కష్టంగా తీసుకోవద్దు. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం అనుకోండి, అదొక గేమ్లా తీసుకున్నాం అనుకోండి, వావ్ పిల్లలు ఇప్పుడు ఎలా ఆడతారు, నేను మనం లైఫ్ని అలా ఆడామనుకోండి ఎంతో అద్భుతంగా ఉంటుందండి. మీరు చెప్పిన విధంగా హేళన చేస్తున్నా ఏదన్నా అయినా కూడా బాధ అవుతుంది, ఏడుపు వస్తుంది. ఎస్, కానీ ఎంతసేపు? ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండొద్దు. అది 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండే అవసరం లేదు, పెట్టుకునే అవసరం లేదు. మీ కెపాసిటీ మీకే తెలుసు. అది మనం గుర్తు పెట్టుకొని వెంబడే లేవాలి. లేచి హాయిగా ఫ్రెష్ అప్ అయిపోయి మనం ఏం చెయ్యాలి అని మళ్ళీ మనమే ఆలోచించాలి. దానికంటే ఎక్కువ పెద్ద పెద్ద ఆలోచనలు వస్తాయి. కాసేపు ధ్యానం చేసుకొని, కాసేపు మంచి ఫుడ్ తిని, మనకు నచ్చిన వాళ్ళతో మాట్లాడుకొని మళ్ళీ స్టార్ట్ చేసామనుకోండి, హేళన చేసిన వాళ్ళు పోతారు, మన ఆలోచనలు ఇంకా ఇంకా అద్భుతంగా అవుతాయి, ఎంతో బాగుంటుందండి. ఎగ్జాక్ట్లీ. దానికి బాధపడి కూర్చునే అవసరం అస్సలు లేదు. వాళ్ళు ఎలా మోటివేట్ అవ్వాలంటారు? యాక్చువల్లీ ఒకవేళ హేళన తీసుకోవడని కొంతమంది తీసుకునే వాళ్ళు మీరు అన్నట్టు ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్తారు. బాధపడుతున్నప్పుడు వాళ్ళు ఎలా గెట్ బ్యాక్ అవ్వాలంటారు? ఇప్పుడు మీరు చెప్పిన విధంగా మెడిటేషన్ అవన్నీ చేసి. ఎస్ అండి, చెయ్యాలి ఖచ్చితంగా. ఏడుపు వస్తుంది, బాధ అవుతుంది, మనుషులం కదా, బాధ అవుతుంది, ఏడవాలి, నో ప్రాబ్లం. ఏడవాలి, బాధపడాలి. పోనీ మీకు 10 మినిట్స్ అన్న 10 మినిట్స్ ఎలా అవుతుంది మేడం, మేము ఎన్నో చేయాలనుకుంటున్నాము, కాకపోతే వాళ్ళు ఎంత ఇబ్బంది పెడుతుర్రు మీకేం తెలుసు అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టని, ఏమైనా చెయ్యనివ్వండి, ఎన్ని మాటలైనా అననివ్వండి, మనం ఒక స్టేబుల్గా కూర్చొని దానిపైన ఫోకస్ పెట్టి దులిపేసుకోవాలండి. మోస్ట్లీ ఇలా హేళన చేసే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు. బయట వాళ్ళు అంటే అంత పట్టించుకోరు. యాక్చువల్గా చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్, చుట్టుపక్కల వీరి గురించి తెలిసిన వాళ్ళే ఉంటారు. సో అది ఎలా హ్యాండిల్ చేయాలి? యాక్చువల్లీ అది ఎలా హ్యాండిల్ చేయాలి అని అంటే ఫస్ట్ అయితే మనం కూర్చొని మాట్లాడాలి ఫ్యామిలీ మెంబర్స్ అయితే. ఎందుకంటే బయటి వాళ్ళకంటే ఒక మాట తిట్టొచ్చు, ఏదైనా చేయొచ్చు, నెగ్లెక్ట్ చేయొచ్చు, దులుపుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ అనేటప్పటికి వచ్చేసి మన ఫ్యామిలీ కూడా చూస్తారు కదా జనాలు, ఎలా ఉంది లేదు, కొంచెం క్రాస్ అయిపోయినామా మనమైనా వాళ్ళైనా అంటే ఇంకా గాసిప్స్ మాట్లాడుకోవడం, మన పైన ఇంకా 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 నెగిటివ్గా చెప్పడం స్టార్ట్ అయిపోతుంది అనమాట. అలా స్టార్ట్ కావద్దంటే ఫస్ట్ మనకింట్లో ఉన్న వాళ్ళకి బుద్ధి ఉండాలండి. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళ గురించే మన గురించే చెప్తున్నారు అని అంటే ఉన్న ఇద్దరు పర్సన్ ఎంతనైనా గొడవ పడని, ఎన్నైనా మాటలు అనుకోని, ఎలా అయినా సిచ్యువేషన్ ఉండని, థర్డ్ పర్సన్ వచ్చి ఇంకో పర్సన్ గురించి చెప్తున్నారంటే ఫస్ట్ వినొద్దు. ఇంకా వల్గర్గా మాట్లాడుతున్నారు, ఇంకా మీకు నెగిటివ్గా వాళ్ళు మీ లోపల వేస్తున్నారు, మీ బ్రెయిన్ లోపల అని అంటే అస్సలు వినొద్దండి. విన్నారంటే మీ లైఫే పాడవుతుంది ఫస్ట్ అయితే. అలా అన్నా కూడా మనం కూర్చొని మాట్లాడుకోవాలి. మాట్లాడుకున్న తర్వాత వినకున్నా కూడా ఒకటి వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ నేను ఎప్పుడు చెప్తా, అదొకటి ఉంటుంది. ఎప్పుడు ఏ విషయంలో అయినా సత్యం ఒకటి, ధర్మం ఒకటి. ఎప్పుడైనా ధర్మం అనేది చేంజ్ అవుతుంది, కానీ సత్యం అనేది చేంజ్ కాదండి. ఆ సత్యం ఏంటి, ఇప్పుడు మీరు చేస్తే మీకే బాగుంటుందా, మీ ఇంటికే బాగుంటుందా, మీ సొసైటీకి బాగుంటుందా, కంప్లీట్ మీ యూనివర్స్కి బాగుంటుందా, అది సత్యం. అలాంటిది ఉందనుకోండి, మీరు ఎవ్వరి మాట వినే అవసరం లేదండి. నిజం చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ అదే చేస్తున్నారు అని అంటే వినకుండా, ఎందుకంటే మీ డిజైర్, మీ డ్రీమ్స్ అనేది ఒకటి ఉంటుంది కదా, సో అలా తీసుకెళ్ళాలి, దానికి సపోర్టివ్గా ఉండాలి అంతే. వినలేదనుకోండి ఏం చేయలేము. పోనీ ఓన్లీ ఒక జాబ్ కాదు ఇంకో జాబ్ చేంజ్ అయ్యి దేనికన్నా ఆర్గి వస్తుందంటే అది వేరే విషయం. కానీ ఒక పెద్ద మీరు గొప్ప ఆలోచన, గొప్ప ప్రయత్నాలు అన్నారు కాబట్టి అటువంటి మట్టుకు వదిలే అవసరం అస్సలు లేదండి. ఎందుకంటే మనం ఊరికే వచ్చాము పోయాము అనేలా ఉండొద్దు, ఏదో ఒకటి సాధించి పోవాలి. ఎగ్జాక్ట్లీ.
దాని గురించి ఇలాంటివన్నీ వదిలే అవసరం లేదు. తీసుకోకుండా పాజిటివ్ గా అవన్నీ మనకి ఒక నెగటివ్ లైక్ ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని ముందుకెళ్ళాలని అంటారు. ఎస్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్ వ్యూస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కీర్తి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.